పోచారం డ్యామ్ మన దగ్గర ఉన్నాయా విజువల్స్? క్లోజ్ అయిపోయిందా? పోచారం డ్యామ్కి వరద వచ్చిందండి. చాలా కీలకమైన విషయం అనమాట ఇది. ఈ వరద చూడండి మీరు, ప్రాజెక్ట్ నిండిపోయి ప్రాజెక్ట్ పైనుంచి కూడా పోతా ఉంది నీళ్లు. ప్రాజెక్టు మొత్తం నిండిపోయి ప్రాజెక్టు పైనుంచి కూడా నీళ్లు పోతా ఉన్నాయి ఇక్కడ. దీని కెపాసిటీ ఎంత? 2.25 టీఎంసీలు అనుకుంటా దీని కెపాసిటీ. అయితే ఒక ఈ పూడిక సరిగా తీరిగా మన వాళ్ళు దానివల్ల దీని కెపాసిటీ ఇప్పుడు 1.8 చేంజ్ టీఎంసీకి వచ్చింది. ఇది దీని యాక్చువల్ కెపాసిటీ అంటే ఈ తట్టుకునే ఫ్లడ్ లెవెల్ ఎంత అంటే, వరద ఎంత వరకు తట్టుకోగలుగుతాయా ఇది అంటే 1,82,000 క్యూసెక్ల వరకు 70,000 క్యూసెక్ల వరకు మాత్రమే ఇది వరదను తట్టుకోగలుగుతుంది. కానీ నిన్న 1,80,000 క్యూసెక్లు వచ్చినాయండి వాటర్ ఇక్కడ. 1,80,000 క్యూసెక్కులు. దీని కెపాసిటీ ఎంత? కేవలం 70,000 క్యూసెక్కులు మాత్రమే. ఇది గట్టి 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు దాటింది ఇది గట్టి. పోచారం ప్రాజెక్టు గట్టి 100 సంవత్సరాలు దాటిన తర్వాత దీని కెపాసిటీ 70,000 క్యూసెక్కులు మాత్రమే. కానీ నిన్న వచ్చిన వరద 1,82,000 క్యూసెక్కులు. అయినా 100 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో గర్వంగా గొప్పగా, ఇంత వరద మేడిగడ్డకు వచ్చుంటే ఈ పాటికి మొత్తం కరీంనగర్ మొత్తం కొట్టుకుపోయేది. ఇంత వరద మీరు చెప్తున్నారు కదా, మాది తోపు, మేము అసలు అది ప్రపంచం అద్భుతం ప్రాజెక్టు, కావాలని కాంగ్రెస్ పడవ పెడుతుంది దాన్ని, రకరకాలు చెప్తున్నారు కదా. ఇంత వరద గనక నిన్న మొన్న కట్టిన మీ కాళేశ్వరంకి వచ్చుంటే ఈ పాటికి కథం. ఎన్నో మంది ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతుండే. ఎన్నో ఊర్లు కొట్టుకుపోతుండే అండి. దేవుడి దయ వల్ల దానికి రాలేదు, రావద్దని కూడా కోరుకుందాం మనం. 103 సంవత్సరాలు అంటండి దీని. చూసారా, నిండిపోయి ఇటు నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. అట్లా జరిగితే ఏమైంది అంటే ఆ కట్ట కొట్టుకుపోద్ది అనమాట. ఆ కట్ట కొట్టుకుపోయి ఉంటే ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి తెలుసు? సమీపంలో ఎంతమంది చనిపోయేవాళ్ళు తెలుసా? 1,80,000 క్యూసెక్కుల వరద నీరు ఒక్కసారి ఊళ్ళ మీదకి వస్తే ఎన్ని ఊర్లు కొట్టుకుపోతాయో తెలుసా? ఆల్మోస్ట్ సునామీ వచ్చినట్టు ఉంటుంది, అంత వేగంగా వస్తాయి నీళ్ళు. కానీ 100 ఏళ్ల ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. నిన్నగాక మొన్న మీరు కట్టిన కూలేశ్వరం లాగా పడిపోలా అది. నిజాం కట్టాడంటండి దీన్ని. నిజాం కట్టాడు దీన్ని. మనం వెళ్ళి ఇదిగో చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో విజువల్స్కి. నూట 3 సంవత్సరాల చరిత్ర ఈ ప్రాజెక్టుది. 103 సంవత్సరాల చరిత్రలో దీనికి ఎప్పుడూ రానంత ఫ్లడ్ ఈసారి వచ్చిందంట. అయినా కూడా తట్టుకొని చాలా బలంగా నిలబడింది. ఇంత వరద మేడిగడ్డకు వచ్చుంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. తట్టుకొని నిలిచిన 100 ఏళ్ల ప్రాజెక్టు మట్టి కట్ట మాత్రమే కొట్టుకుపోవడంతో తప్పిన పెను ప్రమాదం. చాలా ఈ ప్రాజెక్టు నిన్న కొట్టుకుపోద్దేమో, దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ కొట్టుకుపోతాయేమోనని ఎంతో భయపడిన పరిస్థితి. కానీ ఏమీ కాకుండా దృఢంగా నిలబడింది ప్రాజెక్టు. అది 100 ఏళ్ల క్రితం కట్టిన పోచారం మధ్యవర్తి ప్రాజెక్టు. నిండిన తర్వాత 70,000 క్యూసెక్కుల గరిష్ట వరద వెళ్ళేలా డిజైన్ చేశారు. అదనం నీళ్లు బయటికి వెళ్ళేలా ఏర్పాట్లు తప్ప గేట్లు ఉండవు. బుధవారం కురిసిన అతివృష్టికి ఏకంగా 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రవాహం డ్యాంపై నుంచి మట్టి కట్ట నుంచి పొంగి ప్రవహించింది. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి సహా ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లు, కామారెడ్డి, మెదక్ జిల్లా యంత్రాంగం ఒకటే ఉత్కంఠ. పోచారం డ్యామ్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఏమవుతుందని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే డ్యామ్ నుంచి ప్రవాహం వెళ్ళటం ప్రారంభించాక పక్కనున్న మట్టి కట్ట మీద నుంచి దిగువకు నీళ్లు వెళ్ళాయి. మట్టి అంతా కొట్టుకుపోయి భారీ గుంతపడటం తప్ప ఆనకట్టకు ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా మట్టి ఉంటుందన్నమాట, మట్టి కట్టలు ఉంటాయి అవన్నీ కూడా. సో ఇవి కొట్టుకుపోయి ఒక గుంత ఏర్పడింది తప్ప ప్రాజెక్టుకి ఏం కాల. చాలామంది ఇది కొట్టుకుపోద్ది అనుకున్నారు. మొత్తం ఈ కట్ట తెగిపోయి మొత్తం కొట్టుకుపోయిద్దని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో టెన్షన్గా ఎదురు చూశారు. కానీ అనుకున్నట్టయితే ఏం జరగలేదండి. దేవుడి దయ వల్ల 100 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్ట్ ఇది. 100 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టు. 100 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కడటానికి ఆయన ఖర్చు కేవలం 17 లక్షల రూపాయలు మాత్రమే. కేవలం 17 లక్షల రూపాయలతో మాత్రమే కట్టిన ఈ ప్రాజెక్టు 100 ఏళ్ళు నిలబడింది.
దాదాపు 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది. ఇక్కడ మనం కల్వకుంట్ల మోక్షగుండ విశ్వేశ్వరయ్య రక్తం నేను వాటిని ఏమంటారు మెదడు మొత్తం తీసి రంగరించి కలిపి మిక్సీ చేసి కట్టా అని చెప్పి 1,50,000 కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టుకే ఇంత వరద వచ్చి ఉంటే ఏం జరిగేదో మీరే ఊహించుకోండి. ఆ ఊహ కూడా రావద్దు దేవుడి దయ వల్ల. ఒకప్పటి ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం వద్ద బంచిప్ప వాగుపై 1917లో పునాది వేసి 1922 నాటికి పూర్తి చేశారు. 2.423 టీఎంసీల సామర్థ్యంతో 27.11 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మెదక్ జిల్లాలోని మెదక్ మండల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తుంది. 27 లక్షలు అయిందండి, 17 లక్షలు కాదు, సబ్జెక్టు కరెక్షన్. నెక్స్ట్ 1.7 కిలోమీటర్ల పొడవు, 21 అడుగుల ఎత్తుతో సున్నప్రాయతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 10,500 ఎకరాలకు ఆయకట్టు నీరు అందిస్తుంది. ప్రాజెక్టు పూడిక పెరగడంతో సామర్థ్యం 1.8 టీఎంసీలకు పడిపోవటమే కాకుండా డ్యామ్ ఎత్తు 14.64 అడుగులు అయిందంట ఇది. సో ఈ పూడిక తీస్తే ఇంకా బాగా పనికొస్తుంది. యాక్చువల్గా ఇది 21 అడుగుల డ్యాము, ఆ మట్టి పూడికి వచ్చింది కదా, ఆ పూడిక వల్ల ఇప్పుడు ఇది 14 అడుగులకే అయిపోయిందంట. కానీ ఎంత గ్రేట్ అండి నిజంగా ఇది. 100 ఏళ్ల క్రితం ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు గురువారం సాయంత్రం నుంచి వరద పెరిగింది. సాయంత్రానికి 60,000 క్యూసెక్కులు పైగా రాగా భారీ వర్షాలతో ఇంకా పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో ఇంజనీర్లు అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రి డ్యాంపై 5 అడుగుల మేర నీరు ప్రవహించినట్టు సంబంధించి తెలిపారు. దిగువన గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా చర్యలకు క్యాంపుకు తరలించినట్టు మెదక్ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ చెప్పారు. అయితే మళ్ళీ వరద ఉధృతంగా వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయన్న ఆందోళన ఇంజనీర్లు నెలకొంది. ఎందుకంటే సహజం, 100 ఏళ్ళు అయింది, ఆల్రెడీ 1,82,000 క్యూసెక్కుల ప్రవాహం తట్టుకొని నిలబడింది. మరొకసారి విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో, అంటే 1 రోజు 2 రోజుల్లో మరోసారి అంత భారీ ప్రవాహం వస్తే ఈసారి తట్టుకొని నిలబడకపోవచ్చు. ఎందుకంటే అది ఇవాళ నిన్న కట్టింది కాదు, 100 ఏళ్ళ క్రితం కట్టింది. కాబట్టి అధికారులంతా కొంచెం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దేవుడి దయ వల్ల ఏమీ కాకూడదని కోరుకుందాం మనం.